హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. వేడివేడికి తాగుతూ కాస్త రిలాక్స్ అవుతూ కొన్ని ముఖ్యమైన వార్తలతో పాటు ఒక అద్భుతమైన టాపిక్తో నేను మీ ముందుకు. నమస్కారం, నా పేరు సాయి. వెల్కమ్ టు టీ టైమ్ టాపిక్. ముందుగా ఈరోజు అనగా మార్చి 15 ఆదివారం నాటి కొన్ని ముఖ్యమైన వార్తలు తెలుసుకుందాం. ముందుగా రాష్ట్ర వార్తలు. విశాఖలో ఈ రోజు నుంచి పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక వర్క్ షాప్ ప్రారంభం కాబోతోంది. మరోవైపు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల కొండపోత వర్షాలు పడే అవకాశం ఉందని, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక జాతీయ వార్తలు. మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026 విజేతలతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖాముఖి కూర్చొని మాట్లాడనున్నారు. ఇక క్రీడా వార్తలు. ఈ నెల 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ తొలి 20 రోజుల షెడ్యూల్ ఇప్పటికే వచ్చేసింది. మొదటి మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ తో ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ 28వ తారీఖు సాయంత్రం 7:30 బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభం కాబోతోంది. ఇక వార్తల తర్వాత మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన స్పెషల్ టీ టైం టాపిక్. మీ చేతిలో ఉన్న వేడి టీ తాగుతూ నేను చెప్పబోయే ఆసక్తికరమైన టాపిక్ని తెలుసుకోండి. ఈ భూమిపై మనం చూడని, అన్వేషించని ప్రదేశాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రపంచం మొత్తం ఒక చిన్న గ్రామంగా మారిపోయిన ఈ 21వ శతాబ్దంలో బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా, కనీసం అగ్గిపెట్టె ఎలా ఉంటుందో కూడా తెలియకుండా జీవిస్తున్న ఒక ఆది మానవ జాతి ఇంకా ఉందంటే మీరు నమ్ముతారా? అది కూడా మన భారతదేశంలోనే ఉంది అని మీకు తెలుసా? అదే నార్త్ సెంటినల్ ఐలాండ్. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంలో దాగి ఉన్న ఈ చిన్న ద్వీపం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రహస్యమైన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. అక్కడికి ఎవరైనా వెళ్ళడానికి ప్రయత్నిస్తే వారికి ఎదురయ్యేది మరణం మాత్రమే. వారి వద్దకు స్నేహహస్తం చాటినా లేక బహుమతులు తీసుకువెళ్ళిన వాళ్ళు, వాడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో మాత్రం తిరిగి రాలేరు. అసలు ఎందుకు అంత కోపం వాళ్ళకి మన మీద? ఆ ద్వీపంలో ఏముంది? వాళ్ళు ఎవరు? రండి ఆ రహస్యం గురించి ఆ ప్రపంచంలోకి వెళ్ళి తెలుసుకుందాం. నార్త్ సెంటినల్ ఐలాండ్ కేవలం 60 చదరపు కిలోమీటర్లు. నార్త్ సెంటినల్ ఐలాండ్ కేవలం 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఒక చిన్న దీవి ఇదే. దట్టమైన అడవులు, చుట్టూ ప్రమాదకరమైన పగడపు దిబ్బలే ఈ దీవికి సహజ సిద్ధమైన రక్షణ కవచాలు. ఈ ద్వీపంలో నివసించే వారినే సెంటినలీస్ అంటారు, అనగా సెంటినలీస్ అని పిలుస్తారట. చరిత్రకారుల అంచనా ప్రకారం వీరు సుమారు 60,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చి ఈ ద్వీపంలో స్థిరపడిన మొదటి మానవుల ప్రత్యక్ష వారసులంట. అంటే మన పూర్వీకులు ఇంకా రాతి యుగంలో ఉన్నప్పటి నుంచే వీరు ఇక్కడ స్థిరపడ్డారట. బయట ప్రపంచం వ్యవసాయం నేర్చుకున్నది, సామ్రాజ్యాలను కూడా స్థాపించింది. ఇప్పుడు మనం అంతరిక్షంలో కూడా వెళ్ళబోతున్నాం. కానీ వాళ్ళు మాత్రం అదే వేట, అదే చేపలు పట్టి తినడం, అదే అడవిలో దొరికిన పండ్లు తిని వాటి మీదే ఆధారపడి 60,000 సంవత్సరాలు ఎలాంటి మార్పు లేకుండా వాళ్ళు అలాగే జీవిస్తున్నారట. వారికి కనీసం వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలియదట. కనీసం నిప్పును ఎలా పుట్టించాలో కూడా బహుశా తెలియకపోవచ్చు. ఒకవేళ పిడుగులు పడినప్పుడు వచ్చే నిప్పునే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారని ఒక అంచనా. వారు మాట్లాడే భాష అండమాన్లోని ఇతర గిరిజనుల ప్రాంతాల వాళ్ళకు కూడా అర్థం కాదట. వారి జనాభా ఎంతో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు, కానీ సుమారు 50 నుండి 150 మంది మాత్రమే ఉండవచ్చని ఒక అంచనా. సెంటినలీస్ ప్రజలు బయట ప్రపంచం అంటే ఎందుకంత ద్వేషం? వాళ్ళు రాక్షసులా? కాదు, దానికి కారణం మనమే. 1880లో మారేస్ పోర్ట్మన్ అనే ఒక బ్రిటిష్ అధికారి తన సైన్యంతో కలిసి నార్త్ సెంటినల్ దీవిపై అడుగుపెట్టాడు.
వారిని చూసి భయపడిన సెంటినీల్స్ అడవిలోకి పారిపోయారు. కానీ ఆ బ్రిటిష్ అధికారి ఒక వృద్ధ దంపతులను 4 పిల్లలను బలవంతంగా బంధించి పోర్ట్ బ్లెయిర్కు తీసుకువచ్చాడు. నిజానికి ఆ గిరిజనుల శరీరంలో బయట ప్రపంచంలోని రోగాలను తట్టుకునే రోగ నిరోధక శక్తి అనగా ఇమ్యూనిటీ ఏమీ ఉండదట. వారికి ఇమ్యూనిటీ 0. పోర్ట్ బ్లెయిర్కి వచ్చిన కొద్ది రోజులకే ఆ వృద్ధ దంపతులు ఇద్దరు ఆధునిక రోగాలు బారిన పడి దారుణంగా ప్రాణాలు కోల్పోయారట. భయపడిపోయిన బ్రిటిష్ అధికారి ఆ 4 పిల్లలను కొన్ని బహుమతులు ఇచ్చి తిరిగి ఆ ద్వీపంలోనే వదిలేసి వచ్చాడట. ఆ పిల్లల ద్వారా రోగాలు ఆ ద్వీపం మొత్తానికి సోకి ఉండవచ్చని ఆ ఒక్క సంఘటనతోనే సెంటినలీస్ మనసులో బయట వ్యక్తులు అంటే మరణాన్ని తీసుకొచ్చేవారు అని బలంగా నాటుకుపోయి ఉంటుందని అప్పటి నుండి ఎవరిని తన దీవికి అడుగుపెట్టనివ్వడం లేదని అంచనా. 1981 ఆగస్టులో ప్రైమ్ రోజ్ అనే ఒక కార్గో షిప్ దారి తప్పి నార్త్ సెంటినెల్ పగడపు దిబ్బల్లో చిక్కుకుపోయింది. తెల్లవారేసరికి షిప్లో సిబ్బందికి ఒడ్డున చేతులలో ఆయుధాలు చేత పట్టుకొని వస్తున్న సెంటినీల్స్ కనిపించారట. తుఫాను కారణంగా వారు ఆ షిప్ దగ్గరకు రాలేకపోయారు. వారం రోజుల తరువాత రెస్క్యూ టీం హెలికాప్టర్ ద్వారా ఆ షిప్ సిబ్బందిని ప్రాణాలతో కాపాడారట. ఆ షిప్ తుప్పుపట్టిన శిథిలాలు ఇప్పటికీ మన గూగుల్ మ్యాప్స్లో కనబడుతూనే ఉంటాయి. అయితే చరిత్రలో ఒకే ఒక్కసారి వారితో శాంతియుతమైన పరిచయం జరిగింది. 1991లో భారతీయ మానవ శాస్త్రవేత్త టిఎన్ పండిట్ గారి బృందం ఆ దీవి తీరానికి వెళ్ళింది. వాళ్ళు తమ పడవలో నుండే నీళ్ళలోకి కొబ్బరికాయని విసిరారట. నార్త్ సెంటినల్ దీవిలో కొబ్బరికాయ చెట్లు పెరగవు. ఆ కొబ్బరికాయల రుచికి ఆకర్షితులైన కొందరు సెంటినలీస్ తమ ఆయుధాలను పక్కన పెట్టి నీడల్లోకి వచ్చి కొబ్బరికాయలు తీసుకున్నారట. అదొక చరిత్రాత్మక ఘట్టం. కానీ ఆ తర్వాత వారిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక భారత ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలను ఆపివేసిందట. ఆ తర్వాత 2004లో వచ్చిన భయంకరమైన సునామీ అండమాన్ దీవులను వణికించింది. ఆ మహావిపత్తులో సెంటినలీస్ బతుకున్నారా లేదా అది ప్రపంచం మొత్తం ఆందోళన చెందిందట. వారిని చూసేందుకు భారత ప్రభుత్వం ఒక కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ను పంపిందట. కానీ ఆశ్చర్యకరంగా వారంతా సురక్షితంగానే ఉన్నారట. ప్రకృతి విపత్తులను మనకంటే ముందుగానే పసిగట్టి సహజ సిద్ధమైన జ్ఞానం వారికి మనకంటే ఎక్కువే ఉందట. ఆ హెలికాప్టర్ను చూసి ఒక సెంటినెల్ వ్యక్తి విల్లు విరిచి బాణం వేస్తున్నట్టు ఫోటో ఉంది. ఆ ఫోటో ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనమే సృష్టించిందట. అదంతా గడిచాక 2018లో జాన్ అలెన్ చౌ అనే పేరుతో అమెరికన్ పౌరుడు వారికి క్రైస్తవ మతాన్ని పరిచయం చేయాలనే సదుద్దేశంతో చట్టవిరుద్ధంగా కొందరు మత్స్యకారుల సహాయంతో ఆ దీవిలోకి వెళ్ళాడట. వారు బాణాలతో దాడి చేసిన అనగా సెంటినీస్ బాణాలతో దాడి చేసిన అతడు వెనక్కి తగ్గలేదట. ఫలితం జాన్ అలెన్ చౌ ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని కూడా వారు తీసుకురావడానికి అనుమతించలేదట. ఆ సంఘటన తరువాత భారత ప్రభుత్వం ఆ దీవి చుట్టూ అనగా 5 కిలోమీటర్ల మేర నో గో జోన్ను మరింత కఠినంగా అమలు చేసిందట. అంటే ఆ దీవి చుట్టూ 5 కిలోమీటర్ల మేర ఏవి ఎగరకూడదు, ఎవరు వెళ్ళకూడదని కఠినంగా అమలు చేసిందట. ఆ దీవికి వెళ్ళడం లేదా వాళ్ళను కలవాడని ప్రయత్నం చేయడం చట్టరీత్యా నేరం. దీని వెనుక ఉన్న కారణం స్పష్టం. వారికి మన టెక్నాలజీ అవసరం లేదు, మన మతం అవసరం లేదు, మన నాగరికత అస్సలు అవసరం లేదు. మన దగ్గర ఉన్న జలుబు, జ్వరం లాంటి చిన్నపాటి వైరస్లు కూడా వారి జాతిని పూర్తిగా అంతం చేయగలవు. వాళ్ళు 60,000 ఏళ్లుగా ఆ ప్రకృతి తల్లివుడిలోనే సంతోషంగా ఉన్నారు. మన భూమి మీద మనకు తెలియని ఒక సమాజం వారి ఇష్ట ప్రకారంగా బతుకుతుంది కదా. వారిని అలాగే వదిలేద్దాం, వారి ఏకాంతాన్ని గౌరవిద్దాం. ఒక నాగరికత సమాజంగా మనం చేయగలిగే అతిపెద్ద సహాయం ఇదే. నార్త్ సెంటినెల్ ఐలాండ్ ఆధునికత ఇంకా అంటుకొని చివరి పవిత్ర భూమి, అది అలాగే వదిలేద్దాం. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇలాంటి వీడియోస్తో మరలా రేపు కలుద్దాం.
రేపటి ముఖ్యమైన వార్తలతో పాటు ఒక అద్భుతమైన మిస్టరీతో నేను మరలా మీ ముందుకు. ఈరోజు మంచి మాట. నీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు, నిన్ను నువ్వు నమ్మడం మొదలు పెడితే. స్వామి వివేకానంద. నమస్తే.